శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ వచ్చి జూలై 9, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లోని సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఒక వార్త అయితే కనుక బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే కువైట్లో పనిచేస్తున్న గృహ కార్మికులు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఎగ్జిట్ పర్మిట్ అనేది కావాలి అని చెప్పేసి ఒక వార్త అయితే కనుక ప్రచారంలోకి వస్తుంది. అయితే దీనిపైన కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ అయితే కనుక వివరణ ఇచ్చింది. సో ఇలాంటి వార్తలను నమ్మకండి, ఇవన్నీ అసత్య ప్రచారాలు మాత్రమే. మీకు ఏదైనా అఫిషియల్గా న్యూస్ ఉంటే కనుక అఫిషియల్ ఛానల్స్ ద్వారా మీకు అనౌన్స్ చేయబడుతుంది. గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రచార మాధ్యమాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మాత్రమే మీకు, అఫిషియల్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మాత్రమే మీకు సమాచారం అవుతుంది. అంతే తప్ప మీరు సోషల్ మీడియాలో ఇతరత్ర వేరే మార్గాల ద్వారా మీరు పొందేటువంటి సమాచారం ఏదైతే ఉంటుందో అదంతా కూడా నిజం కాదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ప్రస్తుతానికి కేవలం ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో, అంటే సూన్ వీసా కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఎగ్జిట్ పర్మిట్ తప్పనిసరి చేస్తున్నాం. సో వాళ్ళు ఎగ్జిట్ పర్మిట్ కోసం సాహిల్ అప్లికేషన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న తర్వాత వారి యొక్క యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దానికి అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. అప్రూవల్ ఇచ్చిన తర్వాత వీళ్ళు సేఫ్గా ఇంటికి వెళ్ళడానికి అయితే కనుక అవకాశం ఉంటుంది. సో జర్నీ చేయడానికి అయితే కనుక అనుమతి ఇచ్చినట్టు లెక్క అనమాట. సో అంతే తప్ప గృహ కార్మికులకి ఇది తప్పనిసరి అనేటువంటి నిబంధన అయితే కనుక ప్రస్తుతానికి లేదు. కాబట్టి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఈ సమాచారం తెలియచేయండి. గృహ కార్మికులకి ఎగ్జిట్ పర్మిట్ అవసరం లేదు. మామూలుగా గతంలో ఎలాగైతే వెళ్తున్నారో అదేవిధంగా వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది. కువైట్కి సంబంధించినటువంటి భద్రతాధికారులు తెలియజేస్తున్న సమాచారం మేరకు జూన్ నెల మొత్తం మీద కువైట్ వ్యాప్తంగా వీళ్ళు నిర్వహించినటువంటి వివిధ తనిఖీల్లో భాగంగా ఒక 470 మంది నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు. అంటే అకామాలు కొట్టించుకోకుండా, లేదంటే ఒక దగ్గర అకామా ఉండి ఇంకో దగ్గర పనిచేయడం కానీ ఈ విధంగా చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని ఒక 470 మందిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు. అలాగే క్రిమినల్ అభియోగాలు ఉన్నటువంటి ఒక 15 మందిని అదుపులో తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు. మరియు సివిల్ నేరాలతో సంబంధం ఉన్నటువంటి ఒక 350 మందిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు. ఇవి కాకుండా మాదద్రవ్యాలు కలిగి ఉండడం, లేదంటే మాదద్రవ్యాలని పంపిణీ చేయడం, ఇలాంటి కేసుల్లో ఒక 46 మందిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు. అలాగే కువైట్ వ్యాప్తంగా సుమారుగా 25,986 ట్రాఫిక్ ఉల్లంఘనటువంటిది నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు. ఇవన్నీ కూడా కేవలం జూన్ నెలకు సంబంధించినటువంటి గణాంకాలు మాత్రమే. కువైట్కి సంబంధించినటువంటి కస్టమ్స్ వాళ్ళు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోని అన్ని టెర్మినల్స్లో ప్రయాణికులు వచ్చేటువంటి టెర్మినల్స్ ఏవైతే ఉంటాయో, ఉదాహరణ టెర్మినల్ 1, టెర్మినల్ 4, టెర్మినల్ 5, అలాగే మిగతా టెర్మినల్స్, ఈ టెర్మినల్స్ ద్వారా ఎవరైతే కువైట్ లోపలికి ఎంట్రీ అవుతుంటారో అలాంటి ప్రయాణికుల దగ్గర నిషేధిత వస్తువులు ఏవైతే ఉంటాయి, మద్యం, మాదద్రవ్యాలు ఉంటాయి కదా, అలాంటి వాటిని భారీగా అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు. వారందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలుగా రిఫర్ చేసినట్లు తెలియజేస్తున్నారు. సో ఎంతమంది ఎలాంటి వస్తువులు తీసుకొస్తున్నారో ఒక వీడియో కనుక నేను ప్లే చేస్తాను, ఒకసారి మీరు ఆ వీడియో చూడొచ్చు. సో ఎలాంటి వస్తువులు అది కూడా డైరెక్ట్గా ఫ్లైట్ ద్వారా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో చూడండి. వీళ్ళందరి పరిస్థితి ఎలా ఉంటుందంటే డైరెక్ట్గా అట్నుంచి అట్టే పంపించడం ఉంటుంది. కొంతమంది ఏంటంటే జైల్లో పెట్టడం జరుగుతుంది. అది కొంతమందికి జీవితకాలం జైల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. కొంతమందికి ఉరి శిక్షలు కూడా విధించవచ్చు. సో అలాగే రకరకాలుగా శిక్షలు అయితే ఉంటాయి. కాబట్టి బయట దేశాల నుంచి కువైట్కి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఎలాంటి వస్తువులు తేవచ్చు, ఎలాంటి వస్తువులు తేకూడదు అనేటువంటిది కొద్దిగా తెలుసుకొని వస్తే మంచిది. కువైట్లో ఒక గృహ కార్మికురాలు హత్యకు సంబంధించినటువంటి వార్త ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మనకి ఈ సమాచారం అయితే ఇవాళ అందింది. కాకపోతే ఇది జరిగి 2 రోజులు ఆల్రెడీ జరిగిపోయింది. ఇంట్లో పనిచేస్తున్న గృహ కార్మికురాలు ఆవిడదొచ్చి మీకు నేను ఆవిడ ఫోటో అయితే డిస్ప్లేలో చూపిస్తున్నాను. వీళ్ళది భీమవరం దగ్గర ఉన్నటువంటి వీరవాసరం వాళ్ళ ఊరైతే కనుక ఈవిడ త్వరలో ఇంటికి కూడా వెళ్ళవలసి ఉంది. 2 సంవత్సరాల తర్వాత ఇంటికి వెళ్ళడానికి మొన్న షాపింగ్ కూడా అన్నీ చేసుకోవచ్చింది. ఆవిడ అన్ని వస్తువులు కూడా తీసుకొని వచ్చింది. ఇంటికి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసుకునింది. అయితే ఈలోపే ఇంటి దగ్గర కరెక్ట్గా ఏం జరిగిందో మనకైతే తెలియదు. కానీ మనకు అందినటువంటి సమాచారం ఏమిటంటే ఆవిడ ఇంటి దగ్గర పిల్లలతోటి, అంటే ఇక్కడ కువైట్ వాళ్ళకి సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉంటారో వారితో కలిసి వీడియోలు తీస్తూ ఉండగా ఆ ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో, కువైట్ ఆవిడ ఎవరైతే ఉంటారో ఆవిడ ఒక ఇనప రాడ్డుతోటి ఈవిడ తలపైన కొట్టినట్టు బలంగా, దాంతో ఆవిడ ఒకసారిగా అక్కడిక్కడ కుప్పకొల్పినట్లు సమాచారం. దాంతో హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు, కానీ ప్రయోజనం లేదు, ప్రాణాలు కోల్పోయినారని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే వారి కొంతమంది కుటుంబ సభ్యులు కూడా, బంధువులు కూడా కువైట్లోనే ఉన్నారు. సో వారు ఇంక వెళ్ళి కువైట్ వాళ్ళని అడగంగా ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని చెప్పేసి సీరియస్గా హాస్పిటల్కి వెళ్ళింది. ఒంట్లో బాగోలేదు, హాస్పిటల్లో ఉన్నది. అంటే ఏ హాస్పిటల్ ఎక్కడంటే మీరు రేపు తెల్లారి రండి అని చెప్పేసి అన్నారంట. సో వీళ్ళు మరుసటి రోజు వెళ్తే డైరెక్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించారు. కాకపోతే అప్పటికి ఆవిడ చనిపోయి ఉన్నది, ప్రాణాలు కోల్పోయి ఉన్నది. ఆవిడ ఆ ఇంట్లో సుమారుగా 20 సంవత్సరాల నుంచి పనిచేస్తుంట, ఒకే ఇంట్లో 20 సంవత్సరాల నుంచి పనిచేస్తుంట. అయినా సరే ఎలాంటి ఘాతకానికి పాల్పడ్డారో వాళ్ళు ఒకసారి చూడండి. మనం విన్నటువంటి సమాచారం నిజమే అయితే
అక్కడ వీడియో తీస్తుంది అంటే ఆ పిల్లలతోటి, ఆ పిల్లలు ఈవిడ 20 సంవత్సరాలుగా పనిచేస్తుంటే వాళ్ళ పిల్లలంటే ఈవిడికి కూడా పిల్లలతో సమానమే. సో అలాంటి చిన్న పిల్లలతోటి సరదాగా ఉండిండొచ్చు, వీడియో తీస్తూ ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఆ ఇంటి యజమానురాలు ఆ విధంగా చేయడం అంటే తప్పే కదా. ఏదో కొత్త వాళ్ళు అయితే ఏదో ఆవేశంలో చేశారనుకోవచ్చు. 20 సంవత్సరాలు అంటే ఆవిడ ఎంత నమ్మకంగా ఉండొచ్చు, వాళ్ళకి వీళ్ళకి మధ్య ఎంత అనుబంధం ఉండొచ్చు. కానీ వాళ్ళు ఆ విధంగా చేశారు. కాబట్టి మనం ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు కువైట్లో మనం పనిచేసినా సరే ఏదో ఒక చిన్న తప్పు జరిగితే ఆ రోజు మనకి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేని దాంతోనే సమానం. అలాంటివే జరుగుతుంటాయి కువైట్లో. కాబట్టి కొద్దిగా జాగ్రత్త అయితే కనుక మేల్కోండి. మనకి సమాచారం ఆలస్యంగా అనేది దీనికి గల కారణం ఏంటంటే ఈ వార్తను మొదటిగా టిక్టాక్లో ప్రచారం చేశారు. అయితే మనకి టిక్టాక్ అకౌంట్ లేదు, మనం దాన్ని ఫాలో అవ్వట్లేదు, మనకి ఐడియానే లేదు పూర్తిగా. సో తర్వాత మనకి వారికి సంబంధించిన బంధువుల ద్వారా మనకి సమాచారం మీద అందింది. దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది, కాబట్టి మీకు బ్లర్ చేసి చూపిస్తున్నాను, ఎందుకంటే డైరెక్ట్గా చూపించకూడదు కాబట్టి. సో ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి, కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా కువైట్ వాళ్ళ ఇళ్ళలో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారు ఫోన్లు మాట్లాడేటువంటి విషయంలో కానీ ఇలాంటి వాటిలో ముఖ్యంగా వీడియో కాల్స్ కానీ ఆడియో కాల్స్ కానీ ఏవైనా కావచ్చు, అలాగే వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే పాత వాళ్ళమైనా సరే మనం ఎక్కువగా ఫోన్లు మాట్లాడుతున్నట్లయితే వాళ్ళకి కొద్దిగా ఈర్ష్య అనేటువంటిది కలుగుతుంది. ఎవరికైనా సరే కొద్దిగా ఈర్ష్య ఉంటుంది. సో అలాంటప్పుడు కొద్దిగా ఇలాంటి మనస్పర్ధలు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొద్దిగా ఫోన్ల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. సో ఏదైనప్పటికీ ఒక గృహ కార్మికురాలు కువైట్ వాళ్ళ కారణంగా ప్రాణాలు కోల్పోయిందంటే చాలా బాధాకరం. ఆవిడ ఎక్కడున్నా సరే ఆవిడ యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి కోరుకుందాం. కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు కువైట్లోని 2 వేరువేరు ప్రాంతాల్లో ఇద్దరు ప్రవాసీలు అబ్నార్మల్గా ఉండడంతో అదుపులో తీసుకున్నారు. అంటే వాళ్ళు నార్మల్ కండిషన్లో లేరు. ఒకటి వచ్చి ఓఫరాలో జరిగినటువంటి సంఘటన, ఒక వ్యక్తి అనుమానాస్పదంగా నడుస్తున్నాడు, అలాగే అతని పరిస్థితి అక్కడ అబ్నార్మల్గా ఉంది. అయితే ఆ భద్రతా అధికారులు అదుపులో తీసుకొని చూడంగా అతను అప్పటికే బాగా మాదరవేలు సేవించినట్లు తెలుస్తుంది. అలాగే అతని దగ్గర కూడా కొన్ని మాదరవేలు అతనికి లభించాయి. అలాగే ఇంకొక సంఘటన వచ్చి ముబారక్ అల్ కబీర్, ఈ ప్రాంతంలో కూడా సేమ్ ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. అయితే ఇతని దగ్గర పోలీసు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్యాడ్జ్లు ఏవైతే ఉంటే అలాంటి బ్యాడ్జ్లు కూడా దొరికాయి. మాదరవేలు ఉన్నాయి, మాదరవేలను సేవించున్నాడు, ఇలాంటి బ్యాడ్జ్లు కూడా లభించాయి. అయితే ఇద్దరు కూడా ప్రవాసీలే. వారిద్దరిని అదుపులో తీసుకున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రిఫర్ చేశారు. సబాహ్ అల్ అహ్మద్, ఈ ప్రాంతంలోని మెరైన్ ఏరియాలో ఒక మ్యాన్ హోల్లో 2 కార్మికులు పడిపోయారు. ఈ సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక శాఖ వాళ్ళు హుటాహుటిన చేరుకొని ఆ 2 కార్మికులను కూడా క్షేమంగా బయటికి తీయడం జరిగింది. కొద్ది రోజుల క్రితం వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది, గుజరాత్లో ఒక వంతెన ఒకటి కూలిపోవడంతో సుమారుగా 132 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి సంఘటనే మరొకటి చోటు చేసుకుంది. గుజరాత్లోని వదోదరాలో సుమారుగా 40 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఒక బ్రిడ్జ్ కూలిపోవడంతో ఒక 5 వెహికల్స్ నదిలో పడిపోయి అందులో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో, లేదంటే ఆ ప్యాసింజర్స్ ఎవరైతే ఉంటారో, లేదంటే ఆ వెహికల్స్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారిలో చిన్నారితో సహా 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు. సో ఎంతైనా సరే బాధాకరం చేసి మనం చెప్పుకోవాలి. 1985లో కట్టారు ఆ బ్రిడ్జ్ని. అంటే 40 సంవత్సరాలే. 40 సంవత్సరాలకే బ్రిడ్జ్ ఏజ్ అయిపోయిందంటే మరి ఎంత స్ట్రాంగ్గా కట్టారో దాన్ని మనం ఊహించుకోవచ్చు. కువైట్లో మనం ఏదైనా ఒక ఆస్తిని మన ప్రాపర్టీగా, మన ఓన్ ప్రాపర్టీగా కలిగి ఉండడానికి అవకాశం ఉందా లేదని చెప్పేసి మనం మ్యాక్సిమం చెప్పుకోవాలి. ఎందుకంటే కువైట్కి సంబంధించినటువంటి కపిల్ ఎవరైనా ఉంటేనే ఆ ప్రాపర్టీకి మనం పార్ట్నర్షిప్ కింద ఉండడానికి కుదురుతుంది తప్ప మన పేరు పైన ఓన్గా ఒక ప్రాపర్టీ అంటూ తీసుకోవడానికి కుదరదు. జనరల్గా మీకు ఆ విషయం అందరూ తెలుసు. అయితే సౌదీ అరేబియాలో మాత్రం దీనికి సంబంధించిన కొత్త చట్టం రానున్నట్లు తెలియజేస్తున్నారు. సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి క్రౌన్ ప్రిన్స్ అయినటువంటి మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సాద్ గారు క్యాబినెట్ మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2026 జనవరి నుంచి అమలులోకి తీసుకురానున్నారు. సౌదీ అరేబియాలో నాన్ సౌదీస్ ఎవరైతే ఉంటారో వారు సొంతంగా సౌదీ అరేబియాలో ప్రాపర్టీస్ని కలిగి ఉండడానికి అవకాశం కల్పిస్తామని చెప్పేసి అంటున్నారు. అంటే నాన్ సౌదీస్ అంటే బయట దేశాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే సౌదీ అరేబియాలో ప్రాపర్టీస్ కొనుక్కొని ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ చట్టం ప్రకారం. అయితే దానికి గల కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి తప్పనిసరిగా. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమిటనేది రానున్న రోజుల్లో తెలియజేస్తారు. కాకపోతే మొత్తం ఏంటంటే చట్టం అయితే తీసుకురానున్నట్లు సమాచారం. సో ఆల్రెడీ దుబాయ్లో ఇలాంటిది అయితే అమల్లో ఉంది, మనందరికీ తెలుసు. కాబట్టి దుబాయ్ ఈ రోజులు ప్రపంచంలోనే అత్యంత రద్దీ గలటువంటి దేశంగా, అలాగే సంపన్నమైనటువంటి దేశంగా ఎదిగింది అనేసి అంటే ఇలాంటి కొన్ని చట్టాలు తీసుకురావడం వల్లనే. కువైట్లో లాగా ఈ చట్టాలు అంటే ఇక్కడ గవర్నమెంట్కి ఇవి ఓకే కరెక్ట్ కావచ్చు, కాకపోతే ఆ దేశాలతో పోల్చుకుంటే మాత్రం ఇంకా మారవలసిన అవసరం అయితే ఉంది. సో వీళ్ళు మారితేనే ఇంకా డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సో మనం సలహా ఇచ్చినంతటి వాళ్ళం అయితే ఇంకా కాదు, కానీ పక్క దేశాలతో పోల్చుకుంటే మాత్రం తప్పనిసరిగా కువైట్ ఇంకా మారవలసిన అవకాశం అయితే ఉంది. మనం ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్తే
అదే నీకు చివరి జర్నీ, అక్కడి నుంచి నువ్వు రిటర్న్ రాలేవు అంటే మీరు ఆ ప్లేస్కి వెళ్తారా? ఎవరైనా వెళ్ళడానికి సాహసం చేస్తారా? ఒకసారి ఊహించుకోండి. ఎక్కడికైనా కావచ్చు, నువ్వు పలానా ప్లేస్కి వెళ్ళావంటే నువ్వు వెళ్ళడం తప్ప రావడం ఉండదు, ఇంకక్కడే ఆగిపోవాలి నువ్వు అంటే ఎవరైనా వెళ్తారా చెప్పండి? అలాగే నువ్వు ప్రాణాలతో ఉంటావో లేదో కూడా నమ్మకం లేదు అంటే మ్యాక్సిమం ఎవరుగా 99% వెళ్ళడానికి సాహసం చేయరు. అయితే మీకు నేను డిస్ప్లేలో ఒక ఫోటో ఏదైనా చూపిస్తాను. ఆ ఫోటోలో ఉన్నటువంటి ఆ అమ్మాయి పేరు వచ్చి అలీసా. ఆ అమ్మాయి వయసు వచ్చి 23 సంవత్సరాలు. ఈ అమ్మాయి అంగారక గ్రహంపైకి వెళ్ళడానికి ప్రస్తుతానికి ట్రైనింగ్ తీసుకుంటుంది నాసాలో. సో ఇవిడిని రెడీ చేస్తున్నారు. ఇది ఒక చరిత్ర అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మన భూమిపై నుంచి అంగార గ్రహం పైన మొట్టమొదటిసారిగా కాలు పెట్టబోతున్నటువంటి మహిళగా, అమ్మాయిగా ఈ అమ్మాయి నిలవబోతుంది. ఎందుకంటే ఇంకా చిన్న వయసే కాబట్టి అమ్మాయి అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. 23 సంవత్సరాలు కేవలం వయసు. సో అమ్మాయి మనస్ఫూర్తిగా వెళ్ళడానికి సిద్ధపడింది. సో ఆవిడ వెళ్ళడం తప్ప తిరిగి రావడం ఉండదు. ఎందుకంటే ఇక్కడి నుంచి మార్స్ పైకి వెళ్ళడానికి 6 నెలల జర్నీ ఇతనికి పడుతుంది. 6 నెలల తర్వాత అంగారక గ్రహం పైన దిగుతుంది. అక్కడ ఈ కాలనీలు అవి కట్టడానికి ఏర్పాటు చేస్తున్నారు కదా, ఆ కాలనీలు కట్టడానికి కానీ అలాగే ఇంక కొన్ని ప్రయోగాలు చేయడానికి కానీ అక్కడ ఆ అమ్మాయి అక్కడే కొద్ది రోజులు ఇతనికి ఉంటుంది. దాని తర్వాత ఎన్ని రోజులు బతుకుతుంది ఏంటనే దాని గురించి మనం ఇతనికి చెప్పలేం, కానీ తిరిగి రావడం అయితే మాత్రం ఉండదు. ఇంకా ఆవిడ అక్కడే తుదిశ్వాస విడవడం ఉంటే ఇంకా అంగారక గ్రహం పైన. ఎందుకంటే స్పేస్లో మనం 6 నెలల కన్నా ఎక్కువసేపు కనుక జర్నీ చేసినట్లయితే, ఎక్కువసేపు కనుక ఉన్నట్లయితే మళ్ళీ తిరిగి రావడానికి ఛాన్స్ ఉండదు మనకి. అక్కడితోటి మన లైఫ్ అయిపోయినట్టే లెక్క. కాబట్టి ఇంకా ఆవిడ అంగారక గ్రహం పైకి వెళుతుంది. అక్కడి నుంచి రావడం అయితే ఉండదు, కానీ అక్కడ ఎన్ని రోజులు ఉంటుంది దాని గురించి మనం చెప్పలేం. సో ఈ విధంగా ఒక నిర్ణయం తీసుకున్నదంటే ఆవిడ ధైర్యానికి మనం మెచ్చుకోవచ్చు. మనమైతే అలాంటి ధైర్యానికి మ్యాక్సిమం ఎవరికైనా ముందుకు రారు, వెనకాడతారు. ఎందుకంటే ఇక్కడ మన ఫ్యామిలీ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారందరిని వదిలేసుకొని ఇక్కడ ఒక మంచి జీవితాన్ని వదిలేసుకొని మనం ఎవరూ లేని చోట ఒకే ఒక మనిషి వెళ్ళడం అంటే, అందులో ప్రాణాలు ఉంటాయో పోతాయో తెలియని చోటికి మళ్ళీ వెనక్కి రావడం అంటూ ఉండదు. ఒంటరిగా ఒకే మనిషి అక్కడ బతకాలంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఒకసారి ఆ ఊహించుకుంటేనే భయం వేస్తుంది అందరికీ. కానీ అమ్మాయి ధైర్యంగా వెళ్ళడానికి ఇతనిక రెడీ అవుతుంది. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా $280.34 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 120లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర $30.68 ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ఉన్న బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర $32.790 ఉంది. సో బంగారం ధర మాత్రం గత వారం 10 రోజులుగా కొద్దిగా స్థిరంగానే కొనసాగుతుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతకు సెలవు. జై హింద్.